విశాఖలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంతాప సభ నిర్వహించారు. విశాఖ కాపు నాడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖ కాపు నేతలు, రాజకీయ నాయకులు హాజరై నివాళులర్పించారు. విశాఖలోని విఎంఆర్డీఏ చిల్డ్రన్ అరేనాలో జరిగిన ఈ సభకు సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. బలహీన వర్గాల ఆశాజ్యోతి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంతాప సభ అయితే విశాఖ విఎంఆర్డీ చిల్డ్రన్ ఏరియాలో జరుగుతుంది. ఈ క్రమంలో అయితే విశాఖ వ్యాప్తంగా కాపు సంఘ నాయకులు అయితే పెద్ద ఎత్తున అయితే పాల్గొన్న నేపథ్యంలో ఈ రోజు అయితే సంతాప సభలో అయితే పెద్ద ఎత్తున అయితే పాల్గొన్నారు. అంతా పాటుగా కొందరు కాపు నేతలు, అదేవిధంగా వివిధ నేతలు కూడా ఉన్నారు. ఇది చూడొచ్చు, ఏదైతే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అయితే వివిధ సామాజిక బడుగు బలైన వర్గాలకు ఎంతో సేవ చేశారు. ఈరోజు ఆయన సేవలకు కూడా యువత ఆదర్శనీయంగా పనిచేయాలని వస్తున్నారు. మరి ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు మన మధ్య లేకపోవడం, మరి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన తాలూకా సేవలు, మరి రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, కిల్లంపూడి ప్రాంతానికి కాకుండా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో పాత తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సేవలు అందించు పేద విద్యార్థులు కానీ, మరి కాపు కులానికి కానీ అన్ని కులాల వారికి కూడా మరి తన తాలూకా సేవలు అందిస్తూ మరి తన జీవితాన్ని, తన తాలూకా ఆస్తుల్ని పాడు చేసుకుని ఈరోజు కాపు కులం కోసం ఈరోజు పోరాడి అకాల మరణం చెందడం, ఈరోజు విశాఖపట్నంలో యొక్క ఉడా చిల్డ్రన్ థియేటర్లో ఈరోజు సంతాప సభ ఏర్పాటు చేయడం మీ అందరం కూడా చాలా ఆనందంగా భావిస్తున్నాం. ఏదైతే నాటి యువతరానికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏ విధంగా ఉంటుందంటారు? ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా ముద్రగడ పద్మనాభం గారు చేసిన ఉద్యమాల చరిత్ర అనేటువంటిది చెరగని సంతకంలా, చరిత్ర మరిచిపోని సత్యంలా ఉండబోతా ఉంది. ఖచ్చితంగా రాజకీయాల్లోకి ఎవరైనా ఒక కొత్త యువకుడు, విద్యావంతుడు, చదువుకున్న వ్యక్తి రావాలని అనుకుంటే ఎంత నిజాయితీగా ఉండాలి, ఎంత పట్టుదలతో ఉద్యమాలు చేయాలి, ఎంత నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలి, ఎన్ని త్యాగాలు చేయాలి అన్న దానికి ముద్రగడ గారి జీవితం ఖచ్చితంగా ఒక నిఘంటు మాదిరి, ఒక పెద్ద బాల శిక్ష మాదిరి రాబోయేటటువంటి రాజకీయ నాయకులకు, రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అయితే ముద్రగడ గారి పద్మనాభం గారితో కలిసి నడిచి ఉద్యమంలో పాల్గొనే అవకాశం ఈ తరం యువతలో నాకు కలగడం అనేటువంటిది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఖచ్చితంగా ఆయన చూపినటువంటి దారిలో రాబోయే తరాలు ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం. అయితే ఆయన అకాల మరణం చెందడం అనేటువంటిది కాపు జాతికే కాదు, యావత్ సమాజానికి కూడా తీరనటువంటి లోటు. ఖచ్చితంగా ఆయన భౌతికంగానే దూరం అయ్యారు తప్ప మానసికంగా ముద్రగడ పద్మనాభం గారు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో కొలువయ్యే ఉంటారు. ఈ రోజు విశాఖపట్నం కాపునాడు, విశాఖ కాపునాడు ఆధ్వర్యంలో ఆయన మృతికి సంతాప సంస్మరణ సభను ఇక్కడ నిర్వహించుకుంటా ఉన్నాం. విశాఖ జిల్లా నలుమూలలలో ఉన్నటువంటి కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు, గాజుల కాపు, ఇతర సామాజిక వర్గాలు అందరూ కూడా, ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు కాపులకు మాత్రమే కాదు అనేక సామాజిక వర్గాలకు కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి సమస్యల పట్ల కూడా గలం విప్పి పోరాటాలు చేసి ఉద్యమే ఊపిరిగా బతికి ప్రభుత్వాలనే కిందకు దించి ప్రజా సమస్యలు పరిష్కరించినటువంటి ఒక గొప్ప రాజకీయ నాయకుడు, మానవతావాది. అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం అనేటువంటిది బాధాకరం. కాకపోయినప్పటికీ ఆయన యొక్క ఆలోచనలు, లక్ష్యాల దిశగా ఈ తరం యువతరం పయనించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఎన్నో పోరాటాల నడుమగా అయితే అటు ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజలను ఏదైతే ముద్రగడ పద్మనాభం మన్ననలు పొంది ఈరోజు ఆయన పరంపదించారు. అయితే ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మీరు ఆయన గురించి మీరేం చెప్తారు? ఆయన ఉన్నటువంటి అనేక ఉద్యమాలకి ఆదర్శవంతమైన నాయకుడు. నిస్వార్థంగా, నిజాయితీగా ఆయన పనిచేసి ఆయన కాలం చేశారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది అనేక హక్కులు సాధించుకున్నారంటే ముద్రగడ పద్మనాభం చేసినటువంటి ఆయన దీక్షా స్ఫూర్తితో నిజాయితీగా చేసినటువంటి ఉద్యమాలే. ఈరోజు ఆయన్ని విశాఖ ప్రజలందరూ కూడా మరి స్మరించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఉన్నటువంటి కాపు పెద్దలు, ప్రధానంగా తోట రాజీవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన్ని స్మరించుకుంటూ ఆయన చూపినటువంటి బాటలో అందరం కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఉందని తెలియజేసుకుంటాం. చూడొచ్చు, ఏదైతే ఈరోజు ముద్రగడ పద్మనాభం ఒక కాపు జాతికి కాకుండా అది కులమతాలకు అతీతంగా ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు ఆయన పరంపదించిన కూడా ఆయన స్మరణ కూడా ఈరోజు సంతాప సభ జరుపుకుంటున్నారు. అయితే ఆయన గురించి మీరేం చెప్తారు? ముద్రగడ పద్మనాభం గారి కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే సార్. ఎందుకంటే ఈరోజు ఆయన చేసిన సేవలు కానీ కాపు జాతి కోసమనే కాకుండా బడుగు బలహీన వర్గాల కోసం పూర్తిగా మరి శ్రమించి పనిచేసి ఆ యొక్క జాతిని ముందుకు తీసుకురావడంలో కానీ ఎక్కడైనా సమస్య ఉందంటే ఆ సమస్యని ఉద్యమం రూపంలో ఆ సమస్య పరిష్కరించే బాధ్యత తీసుకున్న వ్యక్తుల్లో యోధులు అతను. అలాగే ముఖ్యంగా కాపు జాతి విషయంలో అయితే మాత్రం అతను అపారమైన కృషి చేశారు. ఇప్పుడున్న నాయకులు అందరిలో కల్లా మరి అతను చేసినట్టు కృషి మాత్రం ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. అలాగే ఈరోజు అందుకనే ఈరోజు అది గుర్తించి అతను తదనంతరం మరణానంతరం కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా అతను సంస్మరణ సభలు జరుగుతున్నాయంటే దాని నిదర్శనం అతను చేసిన సేవలు కాపు జాతి కోసం కానీ బలుగు బలహీన వర్గాల కోసం కానీ అతను చేసిన సేవల వల్ల మాత్రమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క
సంస్మరణ సభలు జరుగుతున్నాయంటే అతను ఎంత గొప్ప వ్యక్తి అనే విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఇది చూసుకుంటే ప్రధానంగా ఏదైతే ముద్రగడ పద్మనాభం సంతాప సభకు ఇక విశాఖ నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ముద్రగడ పద్మనాభము బడుగు బలహీన ఆశాజ్యోతిగా రాజకీయాలకు అతీతంగా కూడా ఎన్నో విశిష్టమైన సేవలు చేశారని, అదేవిధంగా భవిష్యత్ కాలంలో కూడా ఆయన ఆశయ సాధన కొరకు మేము ముందుండి ఆయన పోరాటాలు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తామని కూడా, అదేవిధంగా రాజకీయ పరంగా కానీ బడుగు బలమైన కానీ అన్ని విధాలు కూడా ముద్రగడ పద్మనాభం చేసినటువంటి సేవలు కూడా ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటాయని కూడా ఒకవైపు అయితే ఇక్కడ కాపు నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని